ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం నమః శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్రఛేదనాయ త్రైలోక్యం వసవానాయ స్వాహ. ఓం నమః శ్రీ శివానందాయ నందాయ నందాత్మజాయ పరమార్థదాయకాయ ఓం నమః శివాయ. హలో శాంతి అంకుల్ గారు. Gayatri here, as per your request, how Guru Garu is nurturing my life అనే దానిపైన ఆడియో రిక్వెస్ట్ చేశారు మీరు. సో దానికి ఆడియో చేద్దాం అని ఈ ఆడియో చేస్తున్నాను. అంటే ఈ సెంటెన్స్ ఇంత సింపుల్గా వినడానికి చాలా సింపుల్గా ఉంది. మీరు ఆడియో అడిగారు, నేను ఆడియో చేస్తున్నాను అని. అలా కాకుండా ఒక స్టెప్ హయ్యర్ వెళ్ళి ఇది రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తే గురుగారి దగ్గర నుంచి వచ్చింది రిక్వెస్ట్. సో గురుగారు మీ చేత అడిగించారు అండ్ గురుగారే నా చేత మాట్లాడిపిస్తున్నారు. సో అలా అనుకుని లేకపోతే ముందట యాక్చువల్లీ హెసిటేట్ అయ్యాను అనమాట. ఎప్పుడైతే నాకు ఈ థాట్ వచ్చిందో గురుగారే అడిగారు మీ రూపేణ అని ఆడియో చేయడం జరుగుతుంది. అండ్ ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, నా నుంచి ఏ మాట వచ్చినా సరే అది నాది కాకుండా గురుగారి మాటే అది అని నేను 100% భావించి నమ్మి మాట్లాడుతున్నాను. నాకు గురుగారు 2020లో పరిచయం జరిగింది. ఇది పరిచయం జరిగింది అనే దానికంట ఇంకో మెట్టు ఎక్కి ఇఫ్ యూ లుక్ ఎట్ ఎ బ్రాడర్ పర్స్పెక్టివ్, ఈ జీవుడికి ఇంకా గురుగారికి ఎన్నో జన్మల నుంచి సంబంధం ఉంటుంది. సో అదే సంబంధం ఈ జన్మలో కూడా కొనసాగుతోంది. గురుగారు ఒక ఆడియోలో నా వాళ్ళు నా దగ్గరికి రానే వస్తారు అంటారు. హౌ స్వీట్ ఆఫ్ హిమ్. ఆయన నుంచి మనం వేరు పడలేము. ఏ జన్మలో అయినా సరే ఆయన దగ్గరికి వచ్చే తీరుతాం. ఒకళ్ళు ముందర ఒకళ్ళు వెనకాల అంతే తప్ప ఆయన ట్రాక్ చేస్తూ ఉంటారు ప్రతి జీవుడిని. అది ఎంత అద్భుతం అది. ఆయన నన్ను నా ఫ్యామిలీని చాలా వేరియస్ వేస్లో గైడ్ చేస్తూ ఉన్నారు అప్పటి నుంచి. బట్ ఆయన ఫిజికల్ ఫామ్లో నేను ఆయన్ని కలవలేకపోయాను అనేది ముందర చాలా స్టార్టింగ్లో చాలా ఎక్కువ ఉండేది ఆ బాధ. కానీ ఎప్పుడైతే మనం మెల్లిమెల్లిగా యాజ్ ఇయర్స్ పాస్డ్ బై మనకు ఆ అండర్స్టాండింగ్ ఆయనే ఇస్తారు దట్ వీఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ హిమ్, వీఆర్ ఇన్ హిమ్ అండ్ అండర్ హిస్ అంబ్రెల్లా అని. సో మనకు ఆ అష్యూరెన్స్, మా ధైర్యం అన్నీ వచ్చేసరికి ఆ లోట్ అనేది, ఫిజికల్ ఫామ్ లోట్ అనేది మనకి చాలా నెగ్లిజిబుల్ అయిపోతుంది. మా ఫ్యామిలీలో నేను, మా హస్బెండ్, మా కిడ్స్ ఏంటంటే మేము అందరికి పిల్లలకి గురు స్తోత్రం, గురువుగారి మీద నమ్మకం, గురువుగారి మీద భక్తి అన్నీ చిన్నప్పటి నుంచే వాళ్ళకి మనం ఇన్ఫ్యూజ్ చేయాలి అని ఆలోచించి గురుగారి స్తోత్రం వాళ్ళకి నేర్పించి బయటకు వెళ్తే గురుగారి స్తోత్రంతో చెప్పి వెళ్ళాలి. అండ్ బయట ఎక్కడైనా సరే ఏమైనా కష్టం వచ్చినా సరే వెంటనే గురుగారిని తలుచుకోవడం. అండ్ పిల్లలకి ఎగ్జామ్స్ అవి ఉన్నప్పుడు గురుగారిని తలుచుకుని ఎగ్జామ్ రాయడం. ఏంటంటే ఇట్ హ్యాపెండ్ క్వైట్ అ ఫ్యూ టైమ్స్. వాడికి పిల్లలకి కరెక్ట్ థాట్ రావట్లేదు అంటే, నాకు సడన్గా వచ్చిందమ్మా థాట్ అంటాడు వాడు. మా పిల్లలు ఎగ్జామ్లో అది ఎవరిచ్చారు నాన్న, గురుగారే ఇచ్చారు ఆ థాట్ అని చెప్తూ ఉంటే వాళ్ళలో ఒక తెలియని నమ్మకం కూడా ఏర్పడిపోయింది. ఏదైనా థింగ్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు మై కిడ్స్ దే సే దట్ మమ్మ డోంట్ వరీ, గురుగారు విల్ టేక్ కేర్. సో మనం కిడ్స్లో ఎప్పుడైతే మనం అది నాటామో ఆ సీడ్, ఇంకా హీల్ టేక్ కేర్, గురుగారు విల్ టేక్ కేర్ అనమాట. సో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే లైఫ్లో
గురుగారు ఉన్నారా, చూసుకుంటారు. యూ డూ యువర్ బెస్ట్, వాట్ యూ కెన్ డూ, యూ డూ యువర్ బెస్ట్ అండ్ రెస్ట్ లీవ్ ఇట్ టు గురుగారు అంటాను. సో అలాగే వాళ్ళకి ఆ ధైర్యం ఏర్పడిపోయింది. వాట్ ఎవర్ ఎమోషన్స్ ఆర్ దేర్, యూ టాక్ టు గురుగారు అని చెప్తాను. గురుగారితో మాట్లాడండి, మీ ఎమోషన్స్ షేర్ చేసుకోండి అనేది మన లెవెల్లో మనకి ఫార్ ఇన్ని ఇన్ని ఇయర్స్కి మనకి అర్థమవుతోంది తప్ప వాళ్ళకి ఇప్పటి నుంచే అలవాటు చేస్తే అదొక వాళ్ళ లైఫ్ వేరుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్క న్యూ థింగ్ వచ్చినా సరే గురుగారి దగ్గర పెట్టి తీసుకోండి. యూ అస్యూమ్, యూ థింక్ దట్ హీ ఈస్ గివింగ్. సో వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ని మనం ఇండ్యూస్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో అండ్ నా దగ్గరకు వచ్చేసరికి నేను గురుగారితో ఒక 1-on-1 రిలేషన్ అనమాట. ఒక సిచ్యువేషన్లో ఐ విల్ ఆస్క్ సజెషన్ యాజ్ ఎ ఫ్రెండ్, ఇంకో సిచ్యువేషన్లో యాజ్ మై ఫాదర్, అండ్ ఇంకో సిచ్యువేషన్లో గురువుగారు కింద. సో అన్ని సజెషన్స్ ఆయన నుంచే తీసుకుంటాను. ఒక 1-on-1 రిలేషన్ మెయింటైన్ చేస్తుంటే ఏంటంటే మనకు ఆ చనువు ఉంటుందన్నమాట గురుగారి దగ్గర. గురుగారు ఏమిటి ఇది ఇలా అయింది, ఓకే మీరు చూసుకోండి, ఓకే అలా అంత ఉన్నప్పుడు మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి హోల్ డే ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ గురుగారు, ఇఫ్ యు ఆర్ లివింగ్ విత్ హిమ్, హిస్ గ్రేస్ ఫ్లోస్ లైక్ ఎనీథింగ్. అంటే ఆయన గ్రేస్ ఎప్పుడూ ఉంటుంది, ఉండదని కాదు, కానీ ఆ గ్రేస్ని మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. ఈవెన్ ఇన్ సటిల్ థింగ్స్, వెరీ మైన్యూట్ చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన గ్రేస్ మనం ఎక్స్పీరియన్స్ అవుతాం, డెఫినెట్గా అవుతాం. అండ్ ఒకప్పుడు నేను గురువుగారిని నాకేమైనా ఇబ్బంది ఉన్నా సరే నేను ఆయన్ని తలుచుకోలేకపోతున్నాను, ఆయన నాకు గుర్తు రాకపోవడం అనే సిచ్యువేషన్స్ కూడా కామన్గా వస్తాయి న్యాచురల్గా, బికాజ్ వీఆర్ బిజీ విత్ అవర్ ఫ్యామిలీ లైఫ్. సో అలాంటి సిచ్యువేషన్స్లో వచ్చినప్పుడు కూడా నేను ఆయన్ని తలుచుకోలేకపోతున్నాను, ఆయన నాకు గుర్తు రావట్లేదు. మళ్ళీ అది కూడా డైరెక్ట్ దట్ కన్సర్న్ టు గురుగారు ఓన్లీ. గురుగారు మీరు నాకు గుర్తు రావట్లేదు, నా ఫ్యామిలీతో నేను పడిపోయాను బిజీగా, మీరు గుర్తుండేలా చూసుకోండి, మీరు నాకు గుర్తొచ్చేలా మీరే చేయండి, ఎనీథింగ్ ఐ ఆస్క్ ఫ్రమ్ హిమ్. సో అంత నిరంతర ధ్యాస ఉంటే, అంటే గురుగారు అన్నట్టు ఒక గంట సేపు కాదు, మార్నింగ్ ఈవినింగ్ మెడిటేషన్ అదే కాన్సన్ట్రేటెడ్ ధ్యాస లాగా. ఇన్ అడిషన్ టు దాట్ నిరంతర ధ్యాస ఉంటే ఒక తైలధారలాగా మనం ఆయన్ని తలుచుకుంటూ ఉంటే ప్రతి చిన్న విషయంలో, వంటలో కానీ ఎనీథింగ్, సిలీ థింగ్ కానివ్వండి, అది ఇట్ మేక్స్ ఎ వెరీ బిగ్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఈవెన్చువల్లీ. అలా ఈ చేంజ్ నేను చూశాను నా లైఫ్లో. సో నా లైఫ్ ఇలా నడుస్తోంది. అండ్ 2023లో నాకు ఒకసారి ఎందుకో ఆ థాట్ వచ్చింది, మరి అది గురుగారు రెప్పించారో, జాబ్ చేద్దామనే థాట్ వచ్చిందనమాట. నేను 2013లో జాబ్ మానేశాను ఆఫ్టర్ 10 years ఆఫ్ గ్యాప్. ఐ డోంట్ నో, ఐ థాట్ ఐ హ్యావ్ టు రీస్టార్ట్ మై కెరియర్. సో జాబ్ వచ్చింది. అండ్ వచ్చిన తర్వాత ఒక 2-3 months నడుస్తోంది బాగానే. బట్ ఎందుకో నేను అడ్జస్ట్ కాలేకపోయాను ఆ జాబ్ ఎన్వైర్మెంట్లో. ఇట్ ఈస్ నాట్ బికాజ్ ఆఫ్ మేబీ చాలా గ్యాప్ వచ్చింది కదా అని అలా అనుకుని నేను సాటిస్ఫై అయ్యాను. బట్ స్టిల్ అది జాబ్ ఎన్వైర్మెంట్ అనేది కొంచెం నాకు చాలా నెగిటివ్గా అనిపించింది అనమాట. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్ చేసుకోవడము, అండ్ దట్ క్రూయల్ థాట్స్, కన్నింగ్ థాట్స్, దే వాంట్ టు హైడ్ థింగ్స్, అండ్ చాలా ఉంటాయి జాబ్ అనే చోట. అడ్జస్ట్ అవ్వడం అంత ఈజీ కాదు. అండ్ ఒక 3 years ఈ పాత్రలో ఉన్న మూలాన మేబీ నాకు ఇంకా కష్టంగా అనిపించిందేమో. నాకు పొద్దున్న వెళ్ళాలి జాబ్కి అంటేనే నాకు ఒక రకమైన ఒక శక్తి ఆపేది నన్ను, నువ్వు వద్దు, ఇవాళ వద్దు, కానీ వెళ్ళాలి, జాయిన్ అయ్యాను.
సో అలా నడుస్తోంది. బట్ ఒక 5-6 మంత్స్ కూడా కాదు, ఒక 4-5 మంత్స్‌లోనే నాకు అంటే ఐ ఫౌండ్ దట్ ఐఎమ్ లూజింగ్ మై పీస్. నాకొక ముందర నేను ఏదైతే శాంతంగా ఉండే ఒక మనసుకు శాంతి అనేది అది పోయింది. రాను పోతోంది. నేను మెటీరియల్ లైఫ్‌లోకి పడిపోతున్నాను. కానీ ఆయన్ని గురువుగారిని పట్టుకుంటే ఆయన వదులుతారా? వదలరు కదా! సో, ఒకరోజు సీరియస్‌గా కూర్చున్నాను. మీరు చెప్పండి, నేను అసలు జాబ్ కంటిన్యూ చేయాలా? వద్దా? అనేది సీరియస్‌గా అడిగితే, సీరియస్‌గా అడగడం అంటే మనం జస్ట్ మామూలుగా ఒక రోజు, 2 రోజులు అడిగేసి కాదు. మన అది ఆ తపనతో అడిగితే మనకి డెఫినెట్‌గా ఆన్సర్ వస్తుంది. అండ్ నా కేస్‌లో వచ్చింది కూడా. దట్ హీ డైరెక్ట్‌లీ ఇండికేటెడ్ మీ టు రిజైన్. సో, అండ్ అసలు ఈ ఎక్స్పీరియన్స్ అయితే అద్భుతం అనమాట. నా లైఫ్‌లో నేను అది పూజా మందిరం దగ్గర కూర్చుంటే అది మనకి స్ట్రాంగ్‌గా ఒకటి అనిపించేస్తుంది. దట్ రిజైన్ అని అనిపిస్తుంది అనమాట. ఒక్కసారి అనిపించింది. అంటే అది ఎవరు చెప్పారు అది? ఆయనే, గురుగారే మనలో ఉండి చెప్పించారు. ఓకే, ఒక బయట మనిషికి ఓకే, నువ్వే జాబ్ సెలెక్ట్ చేసుకున్నావు, నీకు నచ్చలేదు, నువ్వు బయటకు వచ్చేసావు, దట్స్ ఇట్. బయట వాళ్ళకి ఇంత సింపుల్గా అనిపించినా సరే, కానీ సటిల్గా చూస్తే చాలా క్లోజప్లో చూస్తే మనకి అనిపిస్తుంది మేబీ ఇంకా ఒక 4-5 మంత్స్ వాట్ ఎవర్ ద టర్మ్ ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్, అది ఇంకా బాకీ ఉంది నా లైఫ్లో. నేను అది సో ఐ హ్యాడ్ టు ఫినిష్ దాట్. మేబీ సమ్ బ్యాడ్ కర్మ వెళ్ళిపోయింది ఇన్ దిస్ వే, విత్ హిస్ గ్రేస్. ఈవెన్ దో ఐ హ్యావ్ జాయిన్డ్ ఆఫీస్, ఆయన అంబ్రెల్లాలోనే నడుస్తూ ఉన్నా నేను ఆఫీస్లో కూడా ఎక్కడికక్కడ. బట్ స్టిల్ నాకు ఆ రెస్ట్లెస్నెస్ ఆయనే తెప్పించారు. ఆయనే బయటకు తీసుకొచ్చారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కర్మ ఆలోచిస్తే ఓకే, ఎంతో మేబీ ఐ ఓ అండ్ అది వెళ్ళిపోయింది. సో అదొక బ్రీఫ్ టర్మ్. ఇదొక నిజంగా ఒక స్క్రిప్టెడ్ లాగా అనిపించింది నాకైతే. నేనేమిటి ఒక 10 years తర్వాత జాబ్ చేయడం ఏమిటి, మళ్ళీ థాట్ పెట్టించి ఆయన మళ్ళీ అది నా ఎంతైతే అంత బ్యాడ్ కర్మ వెళ్ళిపోయేలాగా చేసి, బ్యూటిఫుల్గా చేసి, అండ్ మళ్ళీ దాని నుంచి బయటకు తీసుకొచ్చేసారనమాట. సో ఇలాంటివి ఆలోచిస్తుంటే చాలా అరే, మనం ఒక పెద్ద ప్రొటెక్టివ్ ఫోర్స్లో కింద ఉన్నాం మనము అనే ఒక లైఫ్లో ఎంత ధైర్యం వస్తుంది ఇంకా. అండ్ లైఫ్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండాలి అని కోరుకోవడం కంటే, లైఫ్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. అన్నీ వస్తాయి, పడతాం లేస్తాం. కానీ ఈయన సపోర్ట్తో మనం కింద కూడా పడనివ్వరన్నమాట. ఇలా సూపర్ఫిషియల్గా పడినట్టు అనిపిస్తుంది మనకి, మళ్ళీ ఆయన లాక్కుంటారు. సో ఇలాంటప్పుడు బీ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఈవెంట్, ఎనీ హ్యాపెనింగ్, బీ ఇట్ ఎట్ ఇట్ సెంటర్ అంటారు గురుగారు. అండ్ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. నువ్వు బయట నుంచి చూస్తూ ఉండు ఆ సిచ్యువేషన్. వస్తుంది, కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, వెళ్ళిపోతుంది, దట్స్ ఇట్. సో ఈ ప్రాపంచిక విషయాల్లో మీకు వస్తున్న కష్ట సుఖాలతో ఎక్కువ పోరాడవద్దు అంటారు గురుగారు. ఈ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్ నేను కోట్ చేస్తున్నాను. ఎందుకంటే మన ప్రారంధంలో ఎంత ఉందో మనకు అది వస్తుంది. అది రాదు అని కాదు, వస్తుంది. గురుగారి దయతో మనం దాన్ని బాగా సూపర్ఫిషియల్గా అనుభవించి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఆయన్ని కాళ్ళు పట్టుకోవడమే, ఆయన్ని పట్టుకోవడం. సో మన లైఫ్ హాయిగా స్మూత్గా వెళ్ళిపోతుంది. అండ్ ఇంతేనా లైఫ్ అంటే? కాదు కదా. గురుగారు ఎప్పుడూ ఆయన యత్నం, ఆయన కోరిక, ఆయన లక్ష్యం ఏమిటుండేది, మన జీవుల్ని ఉద్ధరించాలి. అంటే ఏమిటి, మనం ఎలివేట్ అవ్వాలి. మనం
ఓకే. అంతా బానే ఉంది. ఆయన పట్టుకుంటే మిగతా అంతా ఆయన చూసుకుంటారు అంటే, మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. సాధన ఏ మార్గం అయితే ఆ మార్గం మనం దాంట్లోనూ ముందరికి వెళ్తూ ఉండాలి. దాంట్లో వెళ్ళడానికి ఆయన దయే కావాలి మళ్ళీ. మళ్ళీ ఆయన అడగడం. నేను ఇలా చేయాలనుకుంటున్నాను. మీరు మీ ఆశీర్వచనం నాకు కావాలి అని అడిగి అలాగా ముందరికి వెళ్తూ ఉంటే ఒక్కొక్క స్టెప్ మన ఎవల్యూషన్‌లో మనకి క్లియర్‌గా తెలుస్తూ ఉంటుంది. పాస్ట్‌లో మన పర్సనాలిటీ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా పర్సనాలిటీ ఉంది? ఒక టోటల్ 180 డిగ్రీస్ మొత్తం ఒక టర్న్ వచ్చింది నా లైఫ్‌లో అయితే. ఐ వాజ్ అంటే ఐ వాజ్ ఇంటూ మెటీరియల్ లైఫ్. బట్ ఒక 100% స్పిరిచువల్ లైఫ్ లాగా మార్చింది ఆయనే. ఎందుకంటే మనం ఎందుకు పుడుతున్నాం, ఎందుకు పోతున్నాం అనే ఒక క్వెస్ట్ ఉండింది నాకు. కానీ అది మనం బిజీ లైఫ్‌లో పక్కకు వెళ్ళిపోతుంటుంది ఆ క్వెస్ట్. సో, అదే మన మెయిన్ సోల్ ఎయిమ్‌గా తీర్చిదిద్దుతారు గురువుగారు మన లైఫ్‌ని. సో, ఆ రీజన్ అక్కడి నుంచి నువ్వు ఇఫ్ యూ స్టార్ట్ డిగ్గింగ్ అప్ అండ్ వేర్ డస్ దట్ లీడ్ టు? ఆయనకే లీడ్ చేస్తుంది అది. అది మనకి తెలుస్తుంది. సో, ఆ సాధనలో మన లైఫ్‌లో కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ గురువుగారు చెప్పినలాగా మనం లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే, మెల్లిమెల్లిగా ఆయనే మన ఎవల్యూషన్‌లో ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తారు. అండ్ ఈ క్రమంలో నా లైఫ్‌లో ఇంకొకటి చిన్న ఆహ్, అద్భుతం అంటే ప్రతీదీ అద్భుతమే అనిపిస్తుంది. మేము 2023లో మేబీ అక్టోబర్ లాస్ట్ వీక్‌లో కేదార్‌నాథ్ వెళ్ళడం జరిగింది. నాకు శివతత్వం, శివుడు అంటే అదొక రకమైన ప్రీతి. సో, ఆయన దయ మూలాన్నే 12 జ్యోతిర్లింగాల దర్శనం పూర్తి చేసుకున్నాం మొన్న కేదార్‌నాథ్ లాస్ట్ దాంతో. సో, కేదార్‌నాథ్ అనేది తెలుసు అది చాలా ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ట్రిప్ అది కేదార్‌నాథ్ అనేది. సో, మేము ఒక ట్రావెల్స్ వాడిని పట్టుకుని తెలిసిన వాళ్ళ ద్వారా అన్నీ బుక్ చేసుకుని అన్నీ ఆల్ సెట్ రెడీ టు గో అనమాట. మాకు ప్లాన్ కేదార్‌నాథ్, బద్రీనాథ్, జాగేశ్వర్ ఉండే ట్రిప్ ప్లాన్‌లో. సో, కేదార్‌నాథ్ ఇంకా రేపు పొద్దున్న ట్రెక్కింగ్ చేస్తామనగా ఇవాళ రాత్రి 9-10 మేము కింద గౌరీకొండలో హోటల్లో ఉన్నాము. అక్కడ కన్ఫర్మేషన్ ఒకసారి మళ్ళీ తీసుకుంటున్నాం. వాడు ముందర హోటల్స్ అన్నీ బుక్ అయిపోయాయి అని చెప్పాడు. కానీ ఆ రోజు చెప్పాడనమాట. అంటే ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ అన్నీ జర్నీలో అవుతూ ఉంటాయి. డిలే అవుతూ ఉంటారు విజిటర్స్. సో, ఇది కన్ఫర్మ్ చేయరు మోస్ట్ ఆఫ్ ద హోటల్స్. సో, మీది కూడా మేము కన్ఫర్మ్ చేయలేదు. మీకు అక్కడ దొరికేస్తుంది. అక్కడ టెంట్స్ ఉంటాయి ఏవో అని అడ్జస్ట్ చేసేసాడనమాట. అరే! అలా ఎలా అక్కడేమో నెగెటివ్ టెంపరేచర్స్‌లో ఉన్నాయి అక్టోబర్ లాస్ట్ వీక్‌కి. సో, సరే ఓకే అని అంటే వరీ లేదు లోపల. ఎందుకంటే సంథింగ్ విల్ హ్యాపెన్ అని నాకు ఒక గట్టి నమ్మకం వచ్చేసిందనమాట. గురుగారు ఏదో సెట్ చేసే ఉంటారు అని సరే ఓకే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. అండ్ ఒక 10 అవర్స్ 10 ఆర్ 11 కిలోమీటర్స్ వాక్ చేసాము. అండ్ తర్వాత టోటల్ 18 ఆర్ 17 కిలోమీటర్స్ ఉండే అనుకుంటా. రెస్ట్ ఆఫ్ దెమ్ మేము పోనీ మీద వెళ్ళిపోయాము నేను, పిల్లలు. మా హస్బెండ్‌కి కొంచెం పెయిన్ వస్తూ ఉండగా కూడా అది ఆయన ఇంపాసిబుల్ అనుకున్నారు యాక్చువల్లీ. బట్ హీ మేడ్ ఇట్ ఫైనల్లీ టు ట్రెక్కింగ్. హీ ట్రెక్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద 18 కిలోమీటర్స్. సో, అది కూడా అది దేవుడే నడిపించి ఆ శక్తిని దేవుడే ఇస్తారు, గురుగారే ఇస్తారు. సో, వెళ్ళిన తర్వాత అక్కడ కింద హోటల్ వాడు మాకు తెలిసిన వాడు పైన ఉన్నాడు. మీరు తొందరగా వెళ్తే అక్కడ రూమ్ దొరకచ్చు అన్నాడనమాట. ఛాన్సెస్ హీ డి నాట్ కన్ఫర్మ్ ఆర్ కాన్ఫిడెంట్‌గా చెప్పలేదనమాట. సో, మేము వెళ్ళాము. ఎంత తొందరగా వెళ్ళినా సరే బాడీ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్ టు ట్రెక్. వెళ్ళిన తర్వాత అది అడ్రస్ కనుక్కుని గుడి నుంచి హార్డ్లీ 5 మినిట్స్ వాక్ దూరంలోనే అక్కడ ఒక హోటల్ ఉంది. అక్కడ అడిగితే వాడి దగ్గర ఒకటే రూమ్ ఉంది. సో, ఆల్రెడీ రూమ్ అరేంజ్ చేసి పెట్టారు గురువుగారు మా కోసము. అంతే ఈ చిన్న చిన్న థింగ్స్ అసలు మేము అక్కడ హోటల్‌కి వెళ్ళే ముందర పైన ఇంకో 2-3 హోటల్స్‌ని అడిగి వెళ్తూ ఉన్నామనమాట. ఎవ్వరి దగ్గర లేదు. ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు గెట్ అకామిడేషన్. ఉంటే బయట టెంట్స్‌లో ఉండాలనమాట.
సో అలాంటిది మాకు అంత చలిలో నెగెటివ్ టెంపరేచర్స్ ఉన్న అంత చలిలో కూడా మాకు ఒక రూమ్ సేవ్ చేసి పెట్టారు గురుగారు ఆల్రెడీ. అది ఇవన్నీ వింటుంటే ఎంత అద్భుతం అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి చిన్న అదే ట్రిప్లో ఏమిటంటే మేము లోపలికి గర్భగుడి లోపలికి రాత్రి 12కి వెళ్ళి వచ్చామన్నమాట. అంటే ఆర్ఆర్ఆర్ మాకు 12కి వెళ్ళాలని తెలియదు. ఆన్లైన్ టికెట్ ఒకటి షోడశోపచార పూజ బుక్ చేసుకున్నాము. 12 వెళ్ళాలని మాకు తెలియదు. కానీ హోటల్ వాడు ఒకసారి అడిగితే మేము నెక్స్ట్ రోజు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్ ఎర్లీ మార్నింగ్ దర్శనాలు ఉంటాయి కదా అని మేము వచ్చి రూమ్లో పడుకుని పోతున్నాం ఇంకా. అయితే ఎందుకన్నా మంచిది ఒకసారి అడుగుదాం కన్ఫర్మ్ చేసుకుందాం అంటే వాడు అన్నాడు, లేదు లేదు మర్నాడు కాదు, రాత్రి 12కి ఉంటుంది దర్శనం అని ఆయన చెప్తేనే మాకు అలా హెల్ప్ వచ్చింది ఆయన నుంచి. సో అలా అని 12కి వెళ్ళాం. అండ్ ఈ ట్రావెలింగ్లో మా యంగెస్ట్ సన్ వాడికి కొంచెం కడుపులో హీ వాజ్ ఇండైజెషన్ లాగా అవుతుండే అనమాట. హీ వాజ్ టెల్లింగ్ మమా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. ఎక్కడన్నాడు, గర్భగుడి లోపలికి వెళ్తుంటే అక్కడ లైన్లో వెయిట్ చేస్తుంటే అన్నాడు. అయితే ఓకే ఇదొక చిన్న ఛాలెంజ్ అని ఐ యాక్సెప్టెడ్ ఇట్. గురుగారు సరే మీరు శివయ్య నువ్వు దర్శనం నాకు ఇప్పిస్తే ఓకే, ఇప్పించకపోయినా ఓకే, సరే ఇంత దాకా రప్పించుకున్నా అదే చాలు అని నేను అనుకుని వెళ్ళాను బయటకి. ఎందుకంటే బయటకు ఒకసారి నేను చిన్నవాడిని బయటకు తీసుకువెళ్ళిపోయాను. బయటికి వెళ్తే తెలియదు వాడి పరిస్థితి లోపల ఎలా ఉందో కడుపులో అని. మేబీ హీ ఫెల్ సో సిక్, నేను ఐ హ్యాడ్ టు గో టు రూమ్ అండ్ హీ హ్యాస్ టు స్లీప్ అండ్ ఐ హ్యాడ్ టు స్టే విత్ హిమ్. దట్ కుడ్ హ్యావ్ బీన్ ద సిచ్యువేషన్. బట్ ఓకే అండ్ సో లక్కీగా మేము బయటకు వచ్చిన తర్వాత అక్కడ వరుసగా ట్యాప్స్ ఉన్నాయి. మాకు ఎక్కడ ఏం చేయాలి నాకు ఏం మైండ్ బ్లాక్ అయిపోయింది. సరే వాడు హీ త్రూ అప్ అండ్ దెన్ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాం అనమాట. దట్ వాజ్ హార్డ్లీ ఒక 2-3 minutes 5 minutes ఏమో అంతే. నథింగ్ సీరియస్ హ్యాపెండ్. సో అది కూడా గ్రేసే, అది డెఫినెట్లీ గ్రేసే. అని తర్వాత అందరం వెళ్ళి మంచిగా అభిషేకం అది చేసి బయటకు వచ్చాం. సో ఏంటంటే ఇక్కడ ఓకే ఉంది అని కొట్టి పారేసేందుకు లేదు దీంట్లో. ఎందుకంటే ఆ చిన్న ఇన్సిడెంట్ కూడా గురుగారి గ్రేసే. ఎప్పుడైతే మనం తెగించి యాక్సెప్ట్ చేస్తామో సిచ్యువేషన్ని, సరే ఓకే అయింది మీరున్నారు ఆ ధైర్యం తెగిస్తామో అక్కడ ఒక కొత్త లైఫ్ స్టార్ట్ అవునట్టు అన్నట్టు గ్రేస్ విల్ షవర్ ఆన్ యూ. సో అందుకని ఏంటంటే మామూలుగా ఇంటలెక్చువల్గా సరే గురుగారు ఉన్నారు ధైర్యం ఉంటుంది అని అనుకోవడం కాకుండా రియల్లీ యూ హ్యావ్ టు ఫీల్ దట్ డేరింగ్నెస్ అండ్ దట్ కరేజ్ ఇన్ యూ అండ్ యూ షుడ్ లివ్ లైఫ్ లైక్ దాట్. అలా అయితేనే దట్ మేక్స్ సెన్స్, అంతే కదా. సో అండ్ బద్రీనాథ్ అయిపోయింది, బద్రీనాథ్ అయిన తర్వాత జాగేశ్వర్ వచ్చాము. జాగేశ్వర్ ఈజ్ హోల్ బ్లిస్ అనే ప్లేస్ అది. అసలు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఇలాంటి ఇంత హాయిగా ఉన్న ప్రదేశం కూడా ఉంటుందా ఓకే అని. అక్కడ గురుగారు విగ్రహం ప్రతిష్ఠించారు చిన్న షెల్ఫ్లో. అదే చూసి మాకు చాలా ఒక పీస్ అనమాట. యూనో పీస్, స్క్వేర్, క్యూబ్, వాట్ ఎవర్ యూ టెల్. అక్కడ పుష్టిదేవి అమ్మవారు, జాగేశ్వర లింగం, అంటే ఇవన్నీ నేను ముందర అన్నీ గురుగారు ఆడియోస్ వీడియోస్ అన్నీ ప్రిపేర్ అయ్యి నేను ఎక్కడెక్కడ ఏమి అని కొంచెం అవగాహన తెచ్చుకున్నాం అనమాట ఈ ట్రిప్లో ముందర నేను. సో తర్వాత అక్కడి నుంచి వృద్ధ జాగేశ్వర్ వెళ్ళాము. అక్కడ కూడా దర్శనం చాలా బాగా అయింది. అండ్ లక్కీగా అక్కడ ఒక సౌత్ వెస్ట్ ఫేజ్ అనుకుంటా మౌంట్ కైలాస్ కనిపిస్తుంది అన్నారు గురుగారు ఒక వీడియోలో. లక్కీగా క్లౌడ్స్ ఏం లేవు ఆ రోజు, కనిపించింది. అండ్ దండం పెట్టుకుని మంచిగా అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది నుంచి. అండ్ వీవర్ బ్యాక్. సో హోల్ ట్రిప్ వాజ్ వెరీ స్మూత్. కానీ చూస్తే కేదార్నాథ్ వెళ్ళే కొంతమంది నిజంగా కష్టపడతారు యాక్చువల్లీ, బట్ అలాంటిది ఏమీ లేకుండా సాఫీగా వెళ్ళొచ్చేసాం అనమాట. వెళ్ళొచ్చేసిన తర్వాత మాకు శివదీక్ష కుదిరింది మాకు. అంటే మేము పాస్ట్ 2023 సమ్మర్లో మేము ట్రై చేసాము, బట్ కుదరలేదు.
అయిన 2023 డిసెంబర్లో మళ్ళీ హైదరాబాద్ శైవ మఠం వాళ్ళు ప్యాంప్లెట్ నాకు ఫార్వర్డ్ చేశారు దట్ వీఆర్ ఆర్గనైజింగ్ శివదీక్ష ఇన్ దిస్ కార్తీక మంత్, కార్తీక మాసంలో అని. వెంటనే మేము టికెట్లు బుక్ చేసుకుని గురుగారు దయములాన్న శివదీక్ష గురుగారు ఇప్పించారు. అది ఆయనకి రోజు అభిషేకం చేసుకుంటూ శివుడు, నేను మా హస్బెండ్ ప్రస్తుతం లైఫ్ గడుపుతున్నాం. అండ్ నేను ఒక గురువు గారిది రీసెంట్గా నేను ఆనందవన భీమిలి వెళ్ళడం జరిగింది మొన్న 2024 సమ్మర్లో. సో నేను ఒక శివానంద గురుతులు అనే ఒక బుక్ తీసుకున్నాను. దాంట్లో జస్ట్ లైక్ దట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ మిస్టర్ ప్రభాత్ కుమార్ గారిది ఇంగ్లీష్ వెర్షన్స్లో ఆయన కొన్ని కోట్స్ రాశారు. ఆయనదే నేను డైరెక్ట్ చదువుతున్నాను బుక్లోంచి ఇప్పుడు. దీస్ కోట్స్ ఆర్ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ అనమాట. వన్స్ యూ ఆర్ ఇన్ దిస్, యూ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. అండ్ దీస్ ఆర్ ద కోట్స్ విచ్ హ్యావ్ కమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ గురుగారు. ప్రభాత్ కుమార్ హ్యాస్ డాక్యుమెంటెడ్ దిస్ అనమాట. ఫస్ట్ వినండి. ఎవ్రీ ఈవెంట్ అండ్ అకరెన్స్ ఈజ్ ఎ హ్యాపెనింగ్, happens on account of the force of the source, and no one has any choice. Silent, patient, non-active, waiting, the only way for knowing and understanding. The behavioral pattern of the matter in creation is a property of the spirit. Million aspects of the divine energy functioning in billion things in trillion ways. Everything is happening within itself. And the ultimate quote, you cannot attain self. You can only recognize and realize that you are the self. Knowing yourself as self, nothing needs to be achieved. You simply flow with nature without asking for a change. These are so wonderful quotes. ఇవన్నీ కొన్ని నేను ఆడియోలో కొన్ని విన్నాను, బట్ అన్నీ వినలేదు. ఎక్సలెంట్ కోట్స్ ఇవన్నీ. మీరు దీన్ని బట్టి మన లైఫ్ ఎలా మార్చుకోవాలో, ఈ పాత్ తగ్గట్టు మార్చుకోవాలి మన లైఫ్ని. ఇఫ్ యూ హ్యావ్ సర్టన్ గోల్ ఇన్ యువర్ లైఫ్, if you are following Guru Garu, you should definitely have some goal. You should understand what is his కన్సర్న్ అబౌట్ జీవాస్. ఆయన కన్సర్న్ ఏమిటో మనం అర్థం చేసుకొని మన లైఫ్ని అలా మౌల్డ్ చేసుకుని ఆయనలోకి వెళ్ళిపోవాలి. ఇంకా లాస్ట్ దిస్ షుడ్ బి అవర్ ఎయిమ్. అండ్ ఒకసారి మళ్ళీ వినండి కోట్స్ మీరు కావస్తే గురుగారిది. ఇవి ఎక్సలెంట్ కోట్స్ అండి. ఫైనల్లీ యూ షుడ్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద రియల్ సెల్ఫ్ ఇన్ యూ. వన్స్ యూ అచీవ్ దట్, యు ఆర్ ఇన్ టు హిమ్. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. అండ్ గురుగారు దయములన్న అందరికీ, ఈ ఆడియో వింటున్న వాళ్ళందరికీ అది ప్రాప్తించాలి అని నా సిన్సియర్ ప్రేయర్స్. థ్యాంక్ యూ శాంతి అంకుల్ గారు. ఉన్నంతలో మాట్లాడాను. వాట్ ఆల్ ఐ కుడ్ రిమెంబర్, it just flowed out of my mouth and with Guru Garu's grace. Thank you everyone. Thanks.